పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న నెంచ గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. భావం: దేవుని పూజల కంటే నిశ్చలమైన బుద్ధి ఉండుట మంచిది. మాటలు చెప్పుట కంటే నిశ్చలమైన మనసు కలిగి ఉండుట మంచిది. వంశము యొక్క గొప్పతనము కంటే వ్యక్తి యొక్క మంచితనము ముఖ్యము. మరొకటి, నీచ గుణములెల్లా నిర్మూలమైపోవు, కొదువలేదు సుజన గోష్ఠి వలన. గంధమలద మేని కంపడడిగినట్లు, విశ్వదాభిరామ వినురవేమ. భావం: సుగంధభరితమైన చందనాన్ని శరీరానికి పూసుకుంటే దేహానికి ఉండే దుర్గంధం ఎలా దూరమవుతుందో, అలాగే సుజనగోష్ఠి వలన మనలోని చెడు గుణాలన్నీ దూరమైపోతాయి. అందుచేత సదా సజ్జన సాంగత్యాన్నే కోరుకోవాలి. కాని వాని తోడ కలిసి మెలుగుచున్నా, కాని వానిగానే కాంతురవని. దాటి క్రింద పాలు తాగిన చందమౌ, విశ్వదాభిరామ వినురవేమ. భావం: గౌరవము లేని వారితో కలిసి తిరుగుచున్నచో ఆ వ్యక్తిని అందరూ గౌరవము లేని వానిగానే భావిస్తారు. ఎట్టనగా, తాటి చెట్టు కింద కూర్చొని ఓ వ్యక్తి పాలు తాగుచున్నను, అతడు తాగుచున్నది పాలు అని కాక కళ్ళు తాగుచున్నారని భావించగలరు కదా వేమ. మరొకటి, పరనారి సోదరుడై పరధనములు కాసపడక, పరరహిత చారై పరులలిగినా తానలగక, పరులెన్నగ బతుకువాడు ప్రజ్ఞుడు వేమ. భావం: తోటి స్త్రీలను తన సోదరులుగా భావించి పరుల ధనమును సేకరించుట మానివేసి, ఇతరులు కోపించినను తాను కోపగించుకొనక, ఇతరులచే కీర్తింపబడుచు జీవన విధానముగా చేయవలెను. మరొకటి, అల్పజాతి వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తోలి తిరుగు, చెప్పు తినడి కుక్క చెరుకు తీపెరుగున, విశ్వదాభిరామ వినురవేమ. భావం: అల్పబుద్ధివానికి అధికారం కట్టబెట్టినచో మంచివారిని వెళ్ళగొట్టును మరియు అవమానములు పెట్టగలడు. ఏలయనగా, చెప్పులు తిను కుక్క చెరుకు తీపి ఎరుగున, అట్లే మంచి గుణములు వానికి ఉండవని భావము. మరొకటి, నీళ్ల మీద ఓడ నిగిడి తిన్నగ ప్రాకు, బయట మూరుడైన పాకలేదు. నెలవు తప్పు చోట నేర్పరి కొరగాడు, విశ్వదాభిరామ వినురవేమ. భావం: పడవ నీటి యందు చక్కగా నడుచును, భూమి మీద మూరుడైనను పోజాలదు. అట్లే స్థానబలము లేకున్నచో బుద్ధిమంతుడైనను మంచిని గ్రహింపలేరు. మరొకటి, అల్పుడైన వానికి అధిక భాగ్యము కల్గా, దొడ్డవారి తిట్టి తొలగగొట్టు, అల్పజాతి మెప్పి ఎదుకుల నెరుగున, విశ్వదాభిరామ వినురవేమ. భావం: అల్పబుద్ధి గల వానికి సంపద కలిగినచో మంచివారిని తిట్టి వెళ్ళగొట్టును. నీచ కులమున పుట్టినవాడు మంచివారిని తెలుసుకొనలేడు. మరొకటి, కులములో నొకండు గుణవంతుడుండిన, కులము వెలయువాని గుణము చేత, వెలయు వనములోన మలయజంబున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ వేమ, అడవిలో ఒక్క మంచి గంధము చెట్టును ఉన్నను, ఆ అడవి అంతటినీ తన సుగంధము వ్యాపింపజేయును. అట్లే
వంశములో ఒక్కడు ఉత్తముడు ఉన్నను వాని గుణముల చేత ఆ వంశమంతయు మంచి పేరు పొందును. ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మమెరిగి ముప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమ. భావము: బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము తర్ఫీదు ఇస్తే మాటలు గ్రహించి నడుచుకొనును. మూఢుడికి మాత్రము 30 ఏండ్లకైనా బుద్ధి నేర్వలేడు. మూఢత్వమును మార్చుకోడు సుమా. మరొకటి: పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండ జవికి రాదు. కుటిల మానవులకు గుణమేల కల్గురా విశ్వదాభిరామ వినురవేమ. భావము: చేదుగల పండ్లలో పాలు పంచదార పోసి వంటకము చేసినను ఆ పండ్లకు గల చేదు గుణములెట్లు ఉండునో అట్లే మంచి గుణములెన్ని ప్రబోధించినను కుటిలుడు దుర్గుణములను వీడడని భావము. మరొకటి: పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టి విడుబుట్ట కన్నా బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. భావము: కార్యమునకు ముందు పట్టుదల చేయరాదు. పట్టుదల పట్టిన తర్వాత కార్యాన్ని వదలరాదు. పట్టుదల పట్టి విడుచుట కన్నా చచ్చుట మంచిది. మరొకటి: చదువు చదువకున్న సౌఖ్యంబులును లేవు చదువు చదవనేని సరసుడగును. చదువు మర్మమెరిగి చదువగా చూడుము విశ్వదాభిరామ వినురవేమ. భావము: చదువు లేని వారికి సౌఖ్యం లభించదు. చదువుకున్నవాడే సరసుడు. చదువుకోవాలనే అభిలాష గలవాడు విద్యలలోని సారాన్ని మర్మాన్ని గ్రహించడానికి చదవాలి గాని వృధా పఠనముల వలన ప్రయోజనము లేదు. మరొకటి: కనియుగానలేడు కదిలింపడా నోరు వినియుగానలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతం విధి విశ్వదాభిరామ వినురవేమ. భావం: కంటితో చూచుచుండియు యథార్థమును తెలుసుకొనలేడు. దేవుని స్మరింపడు. ఆశ్చర్యం కలుగునట్లుగా వినిచుండియు లోక విషయములు తెలుసుకొనుటకు ప్రయత్నించడు. ధనవంతుల దృష్ట లక్షణములు ఈ విధంగానే ఉంటాయి. మరొకటి: కులము లేనివాడు కలిమిచే వెలయును కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్నా భువిని గలిమి ఎక్కువ సుమి విశ్వదాభిరామ వినురవేమ. భావము: కులము తక్కువవాడు సంపదచే కీర్తి పొందును. భాగ్యము లేనివాడు కులముతో పొత్తు పెట్టుకోడు. జీవన విధానము చూచును. అందుచే కులము కంటే సంపదే ముఖ్యము. మరొకటి: కులము గలుగువాడు గోత్రంబు గలవాడు విద్య చేత విర్రవీగువాడు పసిడి గలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ. భావము: మంచి కులము గలవాడును మంచి గోత్రము గలవాడును విద్య చేత గర్వించువాడును ముగ్గురును సంపద గలవానిని చూచి ఆశ్రయిస్తారు, ఆతిథ్యము పొందుతారు, వానికి బానిసగా ఉంటారని భావము.